అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ని జూలై 5 వరకు పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆమె కోర్టుకు హాజరు కాకుండానే తీహార్ జైలు నుంచి వర్చువల్గా హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ఊరట కూడా దొరకలేదు. మరి సిబిఐ అయితే తన వాదనలు గట్టిగా వినిపించిన నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడం తప్ప వేరే మార్గం లేదు. దీంతో పొడిగించారు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రోజ్ అవెన్యూ కోర్టు. అయితే లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కి గత రాత్రి బెయిల్ రావటం, ఆ తర్వాత ఆ నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ రకంగా జరగలేదు. కవిత బెయిల్ మీద విడుదల కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ ఇండియాలో. మరి ఈ నేపథ్యంలో ఈ స్కామ్ని చాలా డీప్గా ఇటు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీంతో ఇక ఈ కేసులో ఎవరిని కూడా వదిలేదు లేదని చెప్తుంది. ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఒకవైపు బెయిల్ ఇచ్చారు, ఇంకోవైపు మళ్ళీ ఈడీ కింది కోర్టులో బెయిల్ ఇస్తే పై కోర్టుకి ఈడీ అప్రోచ్ అయ్యి ఆ బెయిల్ని నిలుపుదల చేయించింది. అదే రకంగా ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి కింది కోర్టులు ఎక్కడ బెయిల్ ఇవ్వలేదు, అలాగే హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. బెయిల్కి సంబంధించిన పిటిషన్లన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కవితకి బెయిల్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన ఉంది. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊహించినట్టుగా కవితకి ఈరోజు ఎలాంటి ఊరట కూడా దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ని జూలై 5 వరకు పొడిగిస్తూ రోజ్ అవెన్యూ కోర్టు డెసిషన్ తీసుకుంది. అయితే ఇక్కడ కవితకి సంబంధించి ఆధారాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా న్యాయస్థానంలో చెప్తుంది. కవిత ఎక్కడ బెయిల్ అప్లై చేసి అక్కడ సిబిఐ అలాగే ఈడీ ప్రత్యక్షమై తమ వాదనలు వినిపిస్తున్నాయి. కవిత కేసుని తారుమారు చేస్తారు బెయిల్ ఇస్తే. ఆమె చాలా ప్రభావశీలైన వ్యక్తి. మరి ఆమె కేసుకి ఆటంకంగా మారే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పటికీ సిబిఐ ఈడీ ప్రతి కోర్టులో కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే కవిత ఈ కేసులో కవితకి సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కూడా స్ట్రాంగ్గా వాదనలు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్కి సంబంధించి ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.